वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। అదే మళ్ళీ పుట్టింది. దేవి 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 మనిషిగా పుట్టినవా నువ్వు మొదల నువ్వు నాకే సొంతం. అమ్మా ఎక్కడ నా దేవి? ఈ జన్మలో దేవి మంచిలా పుట్టింది, నీవు మాత్రం సర్పంలా పుట్టావు. ఆమెకు గత జన్మ ఏమాత్రం గుర్తులేదు. అంతేకాదు ఆమెకు ఇప్పుడు పెళ్లి జరిగిపోయింది. ఆమె ఇప్పుడు ఇంకొకరి భార్య. నీవు ఆమెను మర్చిపోవడమే ఉత్తమం. అమ్మా ఆ జన్మకే కాదు ఏ జన్మకైనా నా దేవి నా భార్యే. నా దేవి నాకు దక్కకపోతే నేను బతకలేను. నా దేవి నాకు దక్కకపోతే నా ప్రాణాలను ఇక్కడనే విడుస్తా. ఇంకో మార్గం ఉంది. ఏడాదిలో ఆమె ఇంకో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నది. ఈ లోపు ఆమెను నీ వైపుకు తిప్పుకోగలిగితే నీ కోరిక నెరవేరుతుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గత జన్మ జ్ఞాపకాలు ఆమెను తాకలేవు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆమె వశం కాదు. ఆ జన్మకే కాదు ఏ జన్మకైనా నా దేవి నా భార్యే. నా దేవి నాకు దక్కకపోతే నేను బతకలేను. నా దేవి నాకు దక్కకపోతే నా ప్రాణాలను ఇక్కడనే విడుస్తా. నాకు దక్కని నా దేవిని ఇంకొకరి సొంతం కానివ్వను. వాణ్ణి బతకనియ్యా. అమ్మా మళ్ళీ నా దేవితో తిరిగేస్తా. అమ్మా వస్తున్నా దేవి. ఏంది ఇదంతా పీడకలనా? అసలు నేను ఎక్కడున్నా? గత జన్మ ఏంటి? నేను పాము ఏంటి? నేను చనిపోయి మానవ రూపంలో పుట్టడం ఏంది? ఇదంతా పీడకల వచ్చినట్టుంది. అయ్యో అమర్ అమర్ అమర్
డాక్టరా మంచిగా మందులు వాడాలని చెప్పిండు. 2వ నెల కదా, జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు. సూపర్ మార్కెట్కి వెళ్ళిపోవాలి. దొరికింది నా దేవి. బాలభైరవా, ఏం జరిగింది? ఫణిరాజా, ఆ ఇల్లు గడపడంతో ముడిపడి ఉంది. ఆ బంధం దాటి నువ్వు ఇంట్లోకి పోలేవు. ముందు నీ దేవి భర్తను ఇంటి బయటకు వచ్చే మార్గం ఆలోచించు ఫణిరాజా. చంపేస్తా వాణ్ణి చంపేస్తా. ఎట్లా? నా దేవి నా సొంతం చేసుకుంటా. తండ్రి జానకి, జానకి, ఎవరు వింత మనుషులు ఎక్కువ ఉన్నాడైంది. ఇప్పుడు రప్పిస్తా బయటికి. జానకి, జానకి, ఏం లేదే, పని తీరలేదా అనే? ఇంకా ఏం లేదే, మా అన్నయ్య కొడుకుది పెళ్ళున్నది, చిన్నగా షాపింగ్ చేసేద్దాం. చాలా రోజుల నుంచి అనుకుంటాన్నా ఒక పట్టు చీర కొనుక్కుందామని. నీ సెలెక్షన్ మంచిగా ఉంటది కదా, పోయేద్దాం దారా అని. అవునా అన్నయ్య, మీరు కూడా రండి, అందరం కలిసి వెళ్ళేసి వద్దాం. సరేనే, వెళ్దాం. ఒక్క నిమిషం గ్యాస్ బంద్ చేసి వస్తా. ఇంత తొందరని పన్నీర్ ఒప్పుకుంటావు అని అనుకోలేదే. అంటే ఆల్రెడీ వంట ఇట్లా అయింది కదా, ఇంకా టైం కన్నా ఇంట్లో ఉన్నాడు మంచిగా. ఏ ఆగే, గేట్ అయ్యలేదు పో. శారీ మంచి తీసుకుందాం. అవునా, సెలక్షన్ మంచిగా ఉంటది. అమర్, ఎవరు నువ్వు? అమర్, ఏ ఎవరు నువ్వు? ఎందుకు మా వెంట పడుతున్నావు? ఏ ఎవరు నువ్వు? సుమా, సుమా, ఎవరే? రా. ఎవరు నువ్వు? నువ్వెవరు? అమర్, ఎవరినే? ఎవరు
ఎవరు నువ్వు? ఎందుకు మా వెంట పడుతున్నావు? ఎవరు? అమ్మా దేవి, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి రూపం సగం తగ్గిపోయింది. నాకెందుకు ఈ శిక్ష? దేవి, అయినా వదలా, అయినా వదలా. నిన్ను నా సొంతం చేసుకుంటా, నిన్ను నా సొంతం చేసుకుంటా దేవి. వెళ్ళు, నా దేవిని వాణ్ణి బయటికి తీసుకురా. సమయం దగ్గర పడుతుంది. ఈ రోజే వాణ్ణి చంపేయాలి. వెళ్ళు, నా దేవి బిడ్డకు జన్మనీయక ముందే వాణ్ణి చంపేయాలి. వెళ్ళు. జానకి, మీ ఇంట్లో జరిగే పరిస్థితులను చూస్తుంటే నీకేదో ఇబ్బంది కలుగుతుందేమో అనిపిస్తుంది. అసలే నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు. రేపు పొద్దుగాల ఒకసారి గుడికి పోయి వద్దామే. అవును సుమా, నువ్వు చెప్పినట్టే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు, బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే కాలంలో ఏవో కష్టాలు వస్తాయని భయం అవుతుంది. పైగా పీడకలలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న రోడ్డు మీద ఏదో పాము కాటు వేయడానికి ప్రయత్నించింది. ఎవరెవరో తెలియని వ్యక్తులు వచ్చి బెదిరించినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడి నుండి ఏ ఆపద ముంచుకొస్తుందో అనేసి నాకు చాలా భయంగా ఉంది. అందులో నేను ఒట్టి మనిషిని కూడా కాదు. ఇలాంటి సందర్భంలో నాకు దేవుని యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. ఇంకా అమర్ మీద నాకు ఎన్నో రకాల పీడకలలు వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా వెళ్దామే మనం గుడికి. నువ్వు కూడా మాకు తోడుగా రా. పోదామా? సరే జానకి, తొందర రెడీ కావే, నేను వచ్చి తీసుకెళ్తా. సరేనా?
ఆగిపో. నువ్వు ఆ మెట్లు ఎక్కలేవు. నువ్వు చేస్తున్నది తప్పు. జానకి ఇప్పుడు నీ భార్య కాదు. ఆమె ఇప్పుడు మానవ రూపంలో ఉన్న సాధారణ స్త్రీ. అంతేకాదు, తను ఇంకొకరి అర్ధాంగి. నీ ప్రయత్నం వృధా. ఇంతటితో ఆగిపో. మహాదేవా, నా కోరలతో వాణ్ణి కాటేసి నా దేవిని నా సొంతం చేసుకుంటా. అది నీకు సాధ్యం కాదు పని రాజా. వారు ఇప్పుడు నా నీడలో ఉన్నారు. నువ్వు వారిని తాకలేవు. ఇంతటితో ఆగిపో. మహాదేవా, నాకు నా దేవికి ఎందుకు ఎడబాటు? ఈ జన్మలో మమ్మల్ని ఎందుకు విడదీశావు? మహాదేవా, ఈ జన్మలను సర్పంగా పుట్టించావు. నా దేవుని ఎందుకు మనిషిగా పుట్టించావు? మమ్మల్ని ఎందుకు విడదీశావు? నువ్వు పోయిన జన్మలో చేసిన పాపాల వల్లే మళ్ళీ సర్పరూపాన్ని దాల్చావు. నీ దేవి తాను చేసిన పుణ్యాల వల్ల స్త్రీ జన్మనెత్తింది. ఇకనైనా నీ తప్పు తెలుసుకో. పోయిన జన్మలో నువ్వు చేసిన పాపమే ఈ జన్మలో నీ దేవికి నీకు ఎడబాటు కారణం. ఒక అందమైన జంటను విడదీశావు. నీ విషపు కోరలతో ఒక నిండు శూలాన్ని చంపేశావు. అందుకే నీకు ఈ శిక్ష. ఈ జన్మలో నీ దేవి నీకు దక్కదు. అంతేకాదు, జానకి ఇప్పుడు నిండు గర్భవతి. 24 గంటలలో తన మరో బిడ్డకి జన్మనివ్వబోతుంది. గత జన్మలో చేసిన పాపమే ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయబోతున్నావు. నీ మనసు మార్చుకో. నువ్వు పోయిన జన్మలో చేసిన పాపాల వల్లే మళ్ళీ సర్పరూపాన్ని దాల్చావు. నీ దేవి తాను చేసిన పుణ్యాల వల్ల స్త్రీ జన్మనెత్తింది. ఇకనైనా నీ తప్పు తెలుసుకో. జానకి భర్తని బ్రతికించి చేసిన పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకో. అయ్యో శివయ్య, నీ ముందు ఇద్దరు ప్రాణాలు ఇంతగానో వినైపోతే చూసుకుంటుంటాను. కాపాడు శివయ్య. హర హర మహాదేవా, నా దేవి లేని జీవితం నాకద్దు. నన్ను నీలో కలుపుకో. ఈ జన్మ నాకద్దు. దేవి, ఈ జన్మలో నీ భర్తను కాలేకపోయింది. కనీసం నీ కొడుకునై నీ కడుపులో జన్మిస్తా. ఎవరిష్టం నాన్న నీకు? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? చెప్పు చెప్పు నాన్న చెప్పు. ఎవరిష్టమే? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? చెప్పురా చెప్పు. అగో ఇడేటో చూస్తుండు కదా. ఎటు చూస్తుండు? గట్టి చూస్తాడు.